ఎలా ఉన్నాయో మీకు చెప్పాలి కదా. అంటే ముందు నేను రుచి చూడలేదు, ఇప్పుడు చెప్పాలి కదా మీకు. నాకు ఇష్టమైంది వేప మొగ్గలతోటి ఫ్రై చేశాను. పచ్చడి, షార్ట్కట్ చట్నీ అన్నిటికీ బాగుంటుంది. మనం వేసుకుందాం. ముందుగా మనం వేప పువ్వును తిందాం. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మొదటి ముద్దలో వేప పువ్వును తినేస్తే బాగుంటుంది. అంతేదేం లేదు ఫ్రెండ్స్, బాగుంది. మస్తు ఉంది. ఇది కూడా సూపర్ అన్నమాట. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఈరోజు ఏం చేయబోతున్నాను, సింపుల్గానే ఉంటుందండి. చిన్న వీడియో ఉంటుంది, షార్ట్ కట్లో చేసేద్దాము. షార్ట్ కట్ చట్నీ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. దానికి ఏమేం కావాలి ఏంటి అనేది అన్ని వివరంగా చెప్తాను. ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది, సగం చూస్తే అర్థమవుతుంది. ముందే చెప్పేస్తున్నాను, చిన్న వీడియోనే ఉంటుంది. ఫుల్గా చూడండి, ఏం పర్వాలేదు. తక్కువ ఆయిల్తో చేసేసుకుందాం. మన కాన్సెప్ట్ అంతా తక్కువ ఆయిల్తో చేయడమే కదా. అందుకని చెప్పి తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా టేస్టీగా చేసేసుకుందాము. ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి, ఫాస్ట్గా చేసేసుకుని ఫాస్ట్గా తినేద్దాం, సరేనా? ఇప్పుడు నేనైతే ఒక పదార్థం చేసి పెట్టేశానండి. అది చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక బీరకాయతోటి పప్పు చేశాను. అది కూడా షార్ట్ కట్లోనే. ఇవాళ అన్ని షార్ట్ కట్ రెసిపీసేనండి. ఇదైతే నేను చూపించట్లేదు. ఏముందండి, ఈ పోపు వేసేసుకునేది, ఆ పోపులో మనం బీరకాయలు వేసుకునేది, కొంచెం పెసరపప్పు వేసేసుకుని ఉప్పు పసుపు వేసేసుకుని ఉడికించేసుకుని పెట్టుకున్నా. ఇలా కుక్కర్లో పెట్టేసుకుని చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను. చూడండి, చక్కగా అయిపోయింది. పప్పు అయితే ఇలా మెదిపేసుకున్నామే అనుకోండి, పప్పు రెడీ అయిపోయింది అంతే. దీనికి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వాడలేదండి. ఇదనమాట దీని విషయం. ఇది పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు మనం షార్ట్కట్లో చేసుకునే చట్నీ అనమాట. ఇది టొమాటోలు శుభ్రంగా కడిగేసుకోవాలి. చక్కగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాం. చూసారా, టొమాటోలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా తీసేసాను. మధ్యలో ఉంటుంది చూసారా, ఇలాగా అన్నీ తీసేసుకున్నాను. గట్టిగా ఉంటుందని చెప్పి. అది మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వేసేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే తీసుకుని పెట్టుకున్నా. ఈ పప్పు అయితే దీంట్లో తీసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి కావాల్సింది ఏమేమిటి అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ముందుగా ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు కావాలి. దీనికి ఈ ముక్కలకి ఈ మాత్రం చింతపండు అయినా పడుతుంది, కానీ నేనైతే చింతపండు లేకుండానే చేస్తున్నానండి. చింతపండు వేసుకుంటే బాగుంటుంది, కానీ పులుపు తినద్దని డాక్టర్ చెప్పారనమాట. కొన్ని రోజులు పులుపు తినద్దన్నారు. సో అందుకని నేను ఈ చింతపండుని అవాయిడ్ చేస్తున్నాను. కానీ ఇది పక్కన పెట్టేద్దాం, మనం చింతపండుని పక్క పెట్టేసుకుంటాం. సో కావాల్సినవన్నీ ఇవన్నమాట. ఇంకో కంపల్సరీ కావాలి, పసుపు, ఉప్పు. అయితే నేను ముందుగా ఏం చేస్తానంటే ఈ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించేసుకుంటాను. ఇదిగోండి, కుక్కర్ పెట్టుకున్నాను కదా, ఈ కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టుకుంటా. చూడండి, ఆయిల్ ఈ కొద్దిగానే. దీంట్లో మనం ఆవాలు, మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని వేయించేసుకుని లాస్ట్లో ఇంగువ వేసుకుందాం. ఇదిగో చూసారా, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత పైన ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. వేడి మీద ఇంగువ వేసేసుకుంటే మాడిపోకుండా ఇలాగ తీసిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, దీంట్లో ఆయిల్ చూసారా, అసలు ఇటుపక్క ఆయిల్ లేనే లేదు. ఈ ఇటుపక్క అసలు ఆయిల్ తడవనే లేదు. ఓ పక్కకి ఇలా వంచుకుని వేయించుకుంటే కొద్దిగా వేసుకున్నా కూడా చక్కగా వేగుతుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇంకా మరి దీంట్లో నేను ఇంకేమీ ఆయిల్ వేయట్లేదు. చూసారు కదా, ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చక్కగా ఇదిగోండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది కొత్తిమీర అనమాట. ఇది కొత్తిమీర, ఆ పక్కన కరివేపాకు, ఇది పచ్చిమిరపకాయలు. ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. మనం చింతపండు వేసుకోవట్లేదు కాబట్టి దానికి సరిపడా చూసుకుని వేసుకోండి. తక్కువైతే ప్రమాదం ఏం లేదు, మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. ఎక్కువ మాత్రం అయితే వేసుకోకండి. ఇట్లా వేసేసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ సమయంలోనే మనం ఈ చింతపండు వేసుకునే వాళ్ళు ఈ చింతపండు వేసుకోండి. ఈ మాత్రం చింతపండు అయినా వేసుకోవాల్సి వస్తుంది. చెప్పాను కదా, మీ ఇష్టాన్ని బట్టి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే దీన్ని వేసుకోవట్లేదని చెప్పాను కాబట్టి పక్కన పెడుతున్నాను. మీకు చూపిస్తున్నాను, తెలియాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. 1-2 సార్లు చెప్పానని చెప్పి మళ్ళీ ఫీల్ అయిపోకండి, బాధపడకండి. అందరికీ తెలియాలనే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేనైతే కొంచెం ఇంగు వేసుకుంటాను. మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం అనమాట. మనం పోపులో వేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రా నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం బెల్లం, ఇదిగోండి, మీకు రుచికి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఆ బెల్లం వేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేద్దాం. దీంట్లో అన్నీ వేసేసినట్టే మొత్తం మనం.
ఇలా వేసుకుని ఆయిల్ వేయలేదు చూసారు కదా, కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ వెలిగించే ఉంది కాబట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇదేమో మిక్సీలో వేసేసుకుని పౌడర్లా చేసేసుకుని పెట్టుకోండి. నేనైతే ఇందులో పోపు అయితే వేసేసుకున్నాను. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇందులో వేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇది పక్కన పెడదాము. ఈలోపు ఇంకొకటి కూడా చేసుకుందాము. ఇదిగోండి, ఇది గుర్తుపట్టారా మీరు? ఇది వేప పువ్వు అనమాట. మనం ఉగాది రోజు వేప పువ్వు పచ్చడి చేసుకున్నాం చూసారా. మనం నలిచేసుకున్న తర్వాత ఇది మొగ్గలన్నీ ఉండిపోతాయి. మన రెక్కలు లాంటివి వాడుకున్నాము, అలాగే ఈ మొగ్గలన్నీ మిగిలిపోతాయి అనమాట. ఇవేమి వేస్ట్ చేయక్కర్లేదండి, పడేయాల్సిన అవసరం లేదు. దీంతో ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను రండి. ఇది కూడా ఒక పనిలో పని చూపించేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇది ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుని తెచ్చుకున్నాను అనమాట. మరీ ఎండిపోలేదు కానీ కాస్త ఎండింది చూసారా, ఇలా అయిందనమాట. ఇలా ఎండబెట్టుకుని మనం డబ్బాలో కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. అంటే స్టవ్ వెలిగించుకుని మనం ఒక చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇదైతే పప్పు నూనె. కాస్త వేడైన తర్వాత ఇది ఇందులో వేసేసుకుందాం. చక్కగా ఇలాగా వేగేదాకా మంచిగా వేపుకోవాలండి. చూసారా వేగిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చిన్న పసుపు వేద్దాం. కొంచెం చాలండి, మనకి ఎంతో లేదు, కొద్దిగానే ఉంది కదా. సో దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం కారం. స్టవ్ ఆపేద్దాం. అంటే కారం వేసిన తర్వాత స్టవ్ ఆపకపోతే మాడిపోతుంది అనమాట, వెంటనే ఆపేసుకోవాలి. సో చూసారా, అన్నంలో తినేసి సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది చేదుగా ఉంటుంది కదా, మనం ఎవరైనా తినచ్చు. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అంటే నాకేమీ డయాబెటిక్ ఏం కాదులేండి, కానీ నాకు చాలా ఇష్టం. ఇలాంటివన్నీ ఇష్టం అనమాట, హెల్దీ కదా. చూసారా, మనకి వేప పువ్వు వేపుడు అయిపోయింది చూడండి. చక్కగా అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది తెలుసా. ఇలా తెలియని వాళ్ళు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. వేస్ట్ అనేది చేయకూడదు అనమాట. అయితే ఇది ఒక విజిల్ వచ్చింది, ఇంకొక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం దీన్ని. ఇక్కడేమోని 3 విజిల్స్ వచ్చిందండి, ఆపేసాను. చల్లగా కూడా అయిపోయింది. మూత తీసి చూద్దాము. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఒక్కసారి స్టవ్ వెలిగించి మళ్ళీ స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు మన కారం ఏదైతే ఉందో కారం వేసేద్దామండి. ఇందులోని ఆవాలు, మెంతులు ఉంది కదా, మొత్తం ఇదంతా దీంట్లో వేసేద్దాం. ఆహా, అది పడేటప్పటికి మంచి వాసన అయితే వేస్తుంది. ఇప్పుడు అలాగే కొంచెం పొడి కారం కూడా వేస్తున్నాను. మీకు కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. కలిపేసుకుందాం. కొద్దిగా దగ్గర పడిందంటే ఇంకా ఆపేసుకుంటే సరిపోతుందండి. చూసారా, షార్ట్కట్ చట్నీ రెడీ అయిపోయింది. సూపర్ అనమాట, చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేసుకోండి. ఉప్పు కారాలు సరిపోయేలేదో చూసుకుని దాంట్లో అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే ఇప్పుడు ఇంకా రుచి చూడండి, ఎందుకంటే నివేదన చేయాలి. ఇది ఈ పప్పు అదే అన్నీ కూడా నివేదన చేయాలి కాబట్టి ఇంకా నేను రుచి చూడట్లేదు అనమాట. దీంట్లో ఆయిల్ వేయలేదు చూసారు కదా, అంతే. మనతో పెట్టుకుంటే ఇట్లానే ఉంటుందండి. మన వారణాసి వంటింట్లో అన్నీ కూడా హెల్దీ రెసిపీసే ఉంటాయి. చాలా వరకు హెల్దీ రెసిపీస్ ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెం ఆయిల్తో చేస్తూ ఉంటాను అనుకోండి, మరీ చెయ్యనని కాదు. కానీ అవసరమైన వాటికి వాడుకోవాలి, అవసరం లేని దానికి తగ్గించుకోవాలి. ఇదే నేను అనుకునేది. చూసారా, అసలు ఇంకా ఇడ్లీకి దీనికి సూపర్గా ఉంటుందండి. మంచి వాసన అయితే వేస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది అనమాట. సూపర్గా ఉంది. కాస్త కొంచెం దగ్గర పడిన తర్వాత ఆపేసుకుందాము. అసలు ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేయించుకుని ఆ కారం దీంట్లో వేశారు అనుకోండి, అసలు అద్భుత అనమాట. ఎక్సలెంట్ అండి. వాసనే అదిరిపోతూ ఉంటుంది అనమాట. ఇంక ఎప్పుడు తినాలా అనిపిస్తూ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఆ పొడి ఒకటి చేసి పెట్టుకోండి, క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఆయిల్ లేకుండా చేసుకున్న షార్ట్కట్ చట్నీ.
కొంచెం ఉడికాక చూపిస్తా. ఇక చాలు అయిపోయిందండి, మన షార్ట్ కట్ చట్నీ రెడీ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇంటికి నచ్చిందా? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూసారా, ఇడ్లీకి, దోశకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట. తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలాగే చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. స్టవ్ ఆపేసుకుందాం మనం. ఇంకా నేను తీసి ఇక్కడ పెట్టేసుకుందాము. ఈరోజు మనం చేసిన పదార్థాలు ఇవేనండి. ఒక షార్ట్కట్లో చట్నీ, అలాగే షార్ట్కట్లో ఇది వేప పువ్వు ఫ్రై అన్నమాట. వేప మొగ్గల ఫ్రై చూసారా. సో దీంట్లోనే కొద్దిగా అంటే కొంచెం ఆయిల్ దీంట్లోనే పట్టిందండి. అది కూడా ఎంత 1 టీ స్పూన్ వేసాను అంతే. దీంట్లో మీరు చూసారు కదా, 1/2 టీ స్పూను, ఇందులో 1/2 టీ స్పూన్, రెండింటికి కలిపి 1 టీ స్పూన్ కూడా పట్టలేదు. కొంచెం పోపు వేగడానికి మాత్రమే వేసుకున్నాము. ఫైనల్గా మనం కొంచెం ఇలా కొత్తిమీర వేసేసుకుంటే సూపర్ అనమాట. అసలు పడి తింటారండి, నాకిస్తారంటే నమ్మండి, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. నచ్చినట్లయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే హైప్ కూడా చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఉంటాను. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు వంటకాలు ఎలా ఉన్నాయో మీకు చెప్పాలి కదా. అంటే ముందు నేను రుచి చూడలేదు, ఇప్పుడు చెప్పాలి కదా మీకు. సో ఇది బీరకాయ పప్పు, కమ్మగా భలేగా ఉంటుంది. కూరలు ఎక్కువ, అన్నం తక్కువ. నాకు ఇష్టమైంది వేప మొగ్గలతోటి ఫ్రై చేశాను. మా వారు వేసుకున్నారట, బాగుందన్నారు. సో టొమాటో పచ్చడి, షార్ట్ కట్ చట్నీ అన్నిటికీ బాగుంటుంది. మనం వేసుకుందాం ఇక్కడ. పులగం, ఇప్పుడు ముందుగా మనం వేప పువ్వుని తిందాం. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మొదటి ముద్దలో వేప పువ్వుని తినేస్తే బాగుంటుంది. కొంచెం చేదుగానే ఉంటుంది, చేదు ఇష్టమైన వాళ్ళకి నచ్చుతుంది. అంత చేదేం లేదు ఫ్రెండ్స్, బాగుంది. నాకైతే అసలు చేదు లేనట్టే లెక్క. చేదు నాకు ఇష్టం కాబట్టి. మీకైతే కొంచెం చేదు ఉంటుంది, నాకైతే సూపర్గా ఉంది. నెక్స్ట్ పప్పు ఎట్టగో బాగుంటుందండి, కానీ పచ్చడి చెప్పేస్తాను ఎట్లా ఉందో. మస్తు ఉంది, ఇది కూడా సూపర్ అన్నమాట. ఇలాగే ఆయిల్ లేకుండా మీరు కూడా చేసుకుని హెల్తీగా ఉండండి. బాయ్. ప్రశాంతంగా తింటా.